హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈరోజు ఫిబ్రవరి 14th అనమాట. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే జరుపుకోకపోయినా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ ఉంది, అది మా మ్యారేజ్ యానివర్సరీ. ఫిబ్ 14th రోజునే మా మ్యారేజ్ యానివర్సరీ కూడా అనమాట. ఇది వచ్చేసి మాది 11th అయింది. ఇది రెడీ అయిపోయి ఎంత టైం అయిపోయిందో, 12 అయిపోయిందో. టెంపుల్ తెరిచుంటే లేదు ఇక్కడ తెలియదు. ఫాస్ట్గా శారీ అయితే కట్టేసుకున్నాం. ముందు టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళని స్కూల్ అనిపించలేదు అనమాట. సో నేను అన్నీ ముందు చెప్తూ ఉంటాను డీటెయిల్స్. ఈ శారీ గురించి కూడా చెప్తాను, ఓకేనా? ముందు టెంపుల్ క్లోజ్ చేసే లోపల ముందు టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేయాలి. తర్వాత వచ్చి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తాను ఏం లేదండి, ఈసారి సింపుల్గానే చేసుకుంటున్నాం. ఈ శారీ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నాను. 5.5 మీటర్స్ ఆల్రెడీ షార్ట్ పెట్టాను దీని గురించి. కావాలంటే ఎలా ఉంది శారీ? బాగుంది, మంచిగా బాగా సెట్ అయింది. టెంపుల్‌కైతే వెళ్ళిపోయామనమాట. ఫాస్ట్‌గా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి టెంపుల్‌కి వెళ్ళాం. చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు. జస్ట్ క్లోజ్ చేసే టైంకి 10 సెకండ్స్ ముందెళ్ళాం లిటరల్‌గా. చాలా ఫాస్ట్‌గా వచ్చేసాం. యాక్చువల్‌గా క్లియర్‌గా మాట్లాడాను ఇక్కడ. బట్ ఈ కార్‌లో ఈ బ్యాక్‌గ్రౌండ్ వెహికల్ సౌండ్ చాలా ఎక్కువగా ఉందనమాట. సో, మళ్ళీ మ్యూట్ చేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ యాక్చువల్‌గా డీటెయిల్‌గా మొత్తం మాట్లాడాను గానీ, ఆ సౌండ్ వింటుంటే నా చెవులు పగిలిపోతున్నాయి. అంత బయట వెహికల్ సౌండ్ వస్తుంది. సో, ఎందుకులే అని చెప్పి మళ్ళీ మ్యూట్ చేసేసాను. చాలా ఫాస్ట్ మేమైతే ఇప్పుడు లంచ్‌కి బయటికి వెళ్తున్నాం అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసాము. లంచ్‌కి వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను. పిల్లలనైతే తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మొన్నే మా చిన్నోడికి వచ్చి ఇన్ఫెక్షన్ తగ్గింది కదా! ఇంకా కంప్లీట్‌గా ఐ మీన్ స్కూల్‌కెళ్ళిపోతున్నాడు. బట్ ఇంకా బయట ఫుడ్ వద్దు, ఇప్పుడిప్పుడే తగ్గుతుందని అవాయిడ్ చేసాం. అయినా ప్లస్ వాళ్ళకి బయట రెస్టారెంట్ ఫుడ్ ఏమీ అంత ఇష్టమేమి ఉండదు. సో, మేమైతే వాళ్ళకి రైస్ లంచ్కి ఆల్రెడీ పిల్లల్ని పెట్టేసాము. స్కూల్కి పంపించేసాం. యాక్చువల్‌గా ఈవినింగ్ ఏమైనా అనిపించలేదు ఈ రోజు ఇప్పిద్దాం అనమాట. వాళ్ళకి ఎందుకు కేఎఫ్‌సి ఎట్లాగా అట్లా వీకెండ్ ఏం అనుకున్నాము. కాదు, వీక్ డేనే మళ్ళీ కదా, మళ్ళీ కొంచెం ఎందుకు ఎగ్జామ్స్ తగ్గిందని వస్తున్నాయి. తెలిసిపోయినాక మొన్న హెల్త్ బాగాలేక వాళ్ళకి 2 days అయిపోయాక మానేశారని చెప్పి మానిపించలేదు. కంప్లీట్‌గా అయినా తగ్గిందా ఎక్కడికైనా ఇద్దాము వెళ్తే అని. మానిపించవచ్చు, యాక్చువల్‌గా అప్పుడు ఎక్కడికేం లేదు. కొంచెం లాస్ట్ టైం తగ్గింది. నేను రిసార్ట్కి వాయిస్ వెళ్ళాం. ఓవర్ సాత్వి ఇచ్చాను. అడుగుతున్నాడు, మమ్మీ లాస్ట్ టైం రిసార్ట్కి వెళ్ళాం కదా, ఈసారి ఎక్కడికి వెళ్దాం. సర్లే నన్ను ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్దాంలే అలాగా అని చెప్పాను అనమాట. మేమొచ్చేసి లుల్లు మాల్‌కొచ్చాము. ఎప్పుడు డిఫరెంట్‌గా ఐ మీన్ ఎప్పుడు రొటీన్‌గా అక్కడక్కడ రెస్టారెంట్స్‌కి వెళ్తున్నాం కదా అని చెప్పి, సో, డిఫరెంట్‌గా ఉంటుందని లుల్లు మాల్‌లో థర్డ్ ఫ్లోర్‌లో ఫుడ్ కోర్ట్స్ అవి ఉంటాయి కదా! అక్కడ ఫైర్ స్టోన్ బఫెట్ రెస్టారెంట్ అనమాట. అక్కడికైతే వచ్చాం. బట్ అక్కడికి వెళ్ళాక చూస్తే లైవ్ సింగింగ్ కూడా ఉంది. అది నచ్చింది. మంచి మంచి వాలంటైన్స్ డే కదా! మంచి మంచి లవ్ సాంగ్స్ పాడుతూ ఉన్నారనమాట. నచ్చింది. యాంబియన్స్ బావుంది. ఫుడ్ బావుంది. సర్వీసింగ్ బావుంది. అంతా చాలా అంటే చాలా బావుంది. ఆల్రెడీ కుక్ చేసింది మనకి ఇక్కడ హీట్ చేసుకోవడమేనా? ఓ ప్రాన్సా? మేము కూడా ఫస్ట్ టైం కదా వెళ్ళడం. సో, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటూనే వెళ్ళాము. ఇన్ కేస్ బావుంటే నెక్స్ట్ టైం పిల్లల్ని గానీ ఆర్ పేరెంట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా వెళ్ళడానికి ఉంటుంది గదా! అని. సో, ఇదొచ్చేసి బానే ఉందండి. అంటే లైక్ మనీ ప్లస్ ఐ మీన్ వర్తే మనీకి. అండ్ అప్ టు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్టున్నాం టేబుల్. సో, అది డిస్కౌంట్ వచ్చింది. ప్లస్ వాలంటైన్స్ డే కదా! ఆ రోజు అది కూడా కొంచెం ఎంతో డిస్కౌంట్ వచ్చి మనీ అయితే వర్తే అని చెప్పు మేము తినేదానికి. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ తిన్నాం. ఐ మీన్ ఎస్పెషల్‌గా సర్వీసింగ్ కూడా చాలా బావుంది. వాళ్ళే మంచిగా స్టార్టర్స్ అన్నీ మన దగ్గర తీసుకురావడం. ఐ మీన్ ఎప్పటికప్పుడు అడగటము. అన్నీ వచ్చినాయా? సాటిస్ఫైడా? ఎలా ఉంది? అంటే బాగుంది. సర్వీసింగ్ నచ్చింది మంచిగా. మనం ఫుడ్ కోసం వెయిట్ చేయక్కర్లేదు అనిపించింది. వాళ్ళే ఫుడ్ రెడీగా ఫుల్ వేస్తున్నారు. స్టార్టర్స్ అయితే ఫుల్ తిన్నాం. ఇంకా ఎట్లా అంటే నాకు స్టార్టర్స్‌కి అయిపోయింది నా సర్వీస్. మా హస్బెండ్ అయితే ట్రై చేశారు గానీ నమ్మో నా వల్ల కాదు. ఇదిగో మెయిన్ కోర్స్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా నేను సలాడ్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. డిజర్ట్స్ అన్నీ ఇంకా పానీపూరి, దహీ పూరి అవి ఉన్నాయి. లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. మనకేమైనా ఏమంటే చికెన్ టిక్కా అవేవో మనకి రెడీ చేసి మనం వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటే మన టేబుల్ నెంబర్ చెప్తే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. వ్యాలంటైన్స్ చిన్న చిన్న పీసెస్ కింద మొత్తం అన్నీ ఉన్నాయి. రెడ్ ఐ మీన్ బ్లాక్ ఫారెస్ట్, రెడ్ వెల్వెట్,
బ్రౌనీస్, స్వీట్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ మనం ఈ జోనర్ కాదు కదా! ఆ సెక్షన్‌కి అసలు వెళ్ళలేదనమాట. నేను జస్ట్ చూసాను. మా హస్బెండ్ అయితే అన్నీ ఒక్కొక్క పీస్ ట్రై చేశారు. నేను జస్ట్ ఏమి తినలేదు. ఎందుకంటే స్వీట్స్ అప్పటికే చెప్పాను కదా! స్టార్టర్స్ ఫుల్ తిన్నాం. చికెన్, ప్రాన్స్, ఫిష్, మటన్ వెజ్ స్టార్టర్స్ కూడా బాగున్నాయి. వెజ్ వేసుకోలేదు కానీ వాడు స్వీట్ కార్న్, క్రిస్పీ కార్న్ క్రిస్పీ కార్న్ వేస్తారు కదా! అది చాలా నచ్చింది. నేను యాక్చువల్ సెకండ్ టైం కూడా వేయించుకున్నాను. క్రిస్పీ కార్న్ అయితే నచ్చింది. అండ్ బాగున్నాయి స్టార్టర్స్ అయితే తినొచ్చు. బాగానే సాటిస్ఫాక్షన్‌గానే అయింది. సో, ఆల్మోస్ట్ బఫెట్ అంటే స్టార్టర్స్‌కే మనకి ఫుల్ అయిపోతుంది కదా! స్టార్టర్స్‌కే ఫుల్ అయిపోయింది నాకు. ఇంక అంతకు మెయిన్ కోర్స్ ఏదో ట్రై చేద్దామని ట్రై చేశాం గానీ, వామ్మో! నా వల్ల కాలేదసల. లిటరల్‌గా వామిటింగ్ ఒకటే. ఇదిగో దహీ పూరి తెచ్చుకున్నదని జస్ట్ నేను 1 ట్రై చేశాను అంతే. అమ్మో! ఇంక నా వల్ల కాదు ఇంతకు మించి అనుకున్నా. సో, ఆ ఒక్కటే బలవంతంగా లోపల దూర్చాను. ఇంకా బావుంది. బట్ తినాలనున్న తినలేని పరిస్థితనమాట. సో, అంతే ఇంతకు మించి మొత్తానికి మోసం వస్తది అని చెప్పి ఇంకా దాన్ని ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ 'సఖి' మూవీ. యాహ్! ఇదిగోండి నేను మెయిన్ కోర్స్ తెచ్చుకున్నవి ఇది. రైస్, ఫిష్, చికెన్ అండ్ మటన్ అనుకుంటా. ఫిష్ ఓకే. చికెన్ గ్రేవీ బానే ఉంది. ఆ మటన్ అయితే అంతేం లేదు. ఆ మూలు బోనొచ్చింది. అదైతే నాకు బ్రహ్మానందం గుర్తొచ్చాడు. లిటరల్లీ 'రాజకుమారుడులో' బ్రహ్మానందం కొట్టుకొని తింటాడు కదా! హోటల్‌లో అలాగా నేను కూడా కొట్టుకొని తిన్నా అని నవ్వుకుంటున్నా. బట్ అట్ లాస్ట్ ట్రై చేసి దాన్ని సాధించానమాట. వచ్చింది. అదే నవ్వుకున్నాము. యాహ్! అంతే జస్ట్ 1, 2 ముద్దలు తినొచ్చు. బిర్యానీ కూడా పెట్టుకున్నా. జస్ట్ 1, 2 ముద్దలు అంతే. నేనింక అంతకు మించి వదిలేసాను. ఇంకా డిజర్ట్స్‌కైతే అదిగోండి అది మా హస్బెండ్ ప్లేట్. అన్ని రకాల స్వీట్ ఉన్నాయి. ఇది నాది. 2 గులాబ్ జామ్, 1 బ్రౌనీ, 1 రస్మలై అంతే పెట్టించుకున్నా. ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్ అనమాట. లైవ్ ఉంది. నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. నేను పట్టుకెళ్ళిన ప్లేట్‌లో కూడా నేనేం తినలేదు. బ్రౌనీ 1 పీస్ టేస్ట్ చేసి వదిలేసాను. రస్మలై 1 పీస్ అది ఉన్నదే ఇంత పీస్. అందులో చిన్న పీస్ తిని వదిలేసాను. నా వల్ల కాదు. జస్ట్ గులాబ్ జామ్ ఒకటి తిన్నానంతే. బట్ ఐస్ క్రీమ్ కూడా తినను మానేసాను తినడం. బట్ ఆ తిన్న వాటిలికి కొంచెం వికారంగా ఉన్నోళ్ళు ఐస్ క్రీమ్ అది తింటే కొంచెం ఆ ఫ్లేవర్స్ తగ్గుతాయని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తిన్నాను. నేను సింపుల్‌గా మ్యాంగో మా హస్బెండ్ అయితే టూటీ ఫ్రూటీ అందులో ఉన్న వాడి దగ్గరున్న అన్నీ వేయించుకొని చేసుకున్న. అది రకరకాలుగా ఉంది. అదేనో అనుకున్న తనే తినలేక వదిలేసాడు. బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు. ఎగ్జాక్ట్‌గా మా పిల్లల స్కూల్ టైమింగ్‌కి మేము ఇంటికి వెళ్ళాం. సో, డైరెక్ట్‌గా ఇంకా ఇంటికి కూడా వెళ్ళకుండా వాళ్ళని పిక్ చేసుకొని వచ్చేసామనమాట. వచ్చాక ఏంటి అని మా వాళ్ళు క్వెషన్ బ్యాంక్ అనమాట. మా సాత్విక్ సార్ కొంచెం అలిగున్నాడనమాట. అందుకే పారిపోయాడు. యాహ్! చూసారా చిన్న కేక్, బుల్లి కేక్. అంటే మేము నలుగురమే కదా! అందులో నేను తిన్నాను. మా హస్బెండ్ పిల్లలకు కూడా యాక్చువల్‌గా సేమియా చేశాననమాట. దానికి ముందే నా సేమియా వాళ్ళకి చాలా ఇష్టం నేను చేసింది. సో, తిన్నారు. సో, తినేది తక్కువ కాబట్టి చిన్న కేక్. యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ అగో ఇది మూవీ అందిస్తున్నా అందించు. అంత వద్దు కొంచెం నోట్లో పెట్టి ఫస్ట్ తర్వాత అమ్మకి అలా చిన్నది పట్టు నాకు పెట్టు. చిన్నగా ఒక 2 ఫింగర్స్ పట్టుకున్నది ఇలా పట్టుకోవాలి కేక్ని. అలా ఏదో అన్నం ముద్దుకున్నామే అన్నం ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు పిన్న చెప్పాలి పెట్టు పెట్టు పెడుతున్నాను నుంచి అదే. హ్మ్.
ఇంకా అనుకుంటున్నా మార్నింగ్ నుంచి నా శారీ మీద రెస్టారెంట్‌లో ఫస్ట్ టైమ్ ఏం మీద వేసుకోకుండా తిన్నానేంటి అని. ఇదిగో మా సుహి కేక్ పీస్ వేసేసాడు. అంతేండి మేమేం తినలేదు. జస్ట్ అప్పుడు టేస్ట్ చేసింది. ఇంకా కేక్ అందరికి ఫ్రెండ్స్‌కి ఇచ్చేసా అనమాట. ఇంకా డిన్నర్‌కి మా పిల్లలనైతే టిఫిన్ తీసుకొచ్చాను. మా సాధ్వి అలిగాడన్నాను కదా! దీనికే డిన్నర్ కోసం అనమాట. సో, నాన్న అది ఇది అని కన్విన్స్ చేసి డిన్నర్ లైట్‌గానే తినండి. తర్వాత ఇప్పిస్తాను ఎప్పుడైనా కేఎఫ్‌సీ అని చెప్పి. మేమిద్దరమైతే అసలు డిన్నర్ జోలికి వెళ్ళలేదు. వామ్మో! అసలు లంచే ఇంకా డైజెషన్ అవ్వనట్టుందనమాట. సో, అందుకే వాళ్ళిద్దరికీ జస్ట్ టిఫిన్ అయితే తీసుకొచ్చి ఇప్పిచ్చేసాము. అలా అయిపోయింది ఈసారి మా యానివర్సరీ సెలబ్రేషన్. సింపుల్ అండ్ మేము 4 మెంబర్సే కదా! సింపుల్‌గా అట్లాగా అయిపోయిందనమాట. నచ్చిందా మీకు? యాహ్! ఫెబ్ 14థ్ కూడా మా యానివర్సరీ రావడం వల్ల కొన్ని కొన్ని స్పెషల్‌గా అంటే లైక్ లైవ్ మ్యూజిక్, మంచి మంచి లవ్ సాంగ్స్, రెస్టారెంట్ ఫీల్ అయితే నచ్చింది. సో, ఓకే. బై బై. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్. ఓకేనా? బై బై. అండ్ ఈ శారీ గురించి చెప్తున్నాను కదా! మంచి పిక్స్ వచ్చాయి. ఇది నాకు ఫ్యాబ్రిక్స్‌లో 5 ½ మీటర్స్ అరౌండ్ 1800, 1900 పడినట్టుందండి. లేస్ 900, బ్లౌజ్ అరౌండ్ 350 అట్లా అనుకుంటా పీస్. ఎగ్జాక్ట్ ప్రైసెస్ అయితే గుర్తులేదు.